క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక పర్యాయము ఆత్మీయంగా ప్రభులో మనం బలపడటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. సేవక పరిచర్యలో నన్ను బలపరిచి ఈ రీతిగా నడిపిస్తున్న త్రియక దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క కుటుంబంలో హతసాక్షి అయిన ఒక వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పంజాబ్ రాష్ట్రంలో పటియాలా గ్రామంలో సిక్కు కుటుంబంలో పుట్టిన కర్దార్ సింగ్. ప్రభునందు ప్రియులరా, మరి వీరు జమీందారులు. చిన్న వయసు నుంచే సుఖభోగాలతో ఎరిగినటువంటి సింగ్ గారు యవన ప్రాయములో క్రీస్తు కొరకు విని పరిశీలించి క్రీస్తులో నా ఆత్మీయ దాహం తీర్చు శక్తి ఉన్నదని గ్రహించి క్రైస్తవునిగా సింగ్ గారు మారారు. అది తెలుసుకున్న తల్లిదండ్రులు, మనము సిక్కులము, గొప్పవారము, తక్కువ మతమైన క్రైస్తవంలోనికి వెళ్ళకూడదని ఎన్నో విధాలుగా చెప్పిన సింగ్ గారు వినలేదు. చివరికి ఈ కర్దార్ సింగ్ గారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కూడా వారు చెప్పించిన సింగ్ గారి మనసు మాత్రము మారలేదు. చివరికి తల్లిదండ్రులు ఇంట్లోంచి బయటకు గెంటివేశారు. అలా బయటకు నెట్టివేయబడిన సింగ్ గారు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ పర్వతాల్లో ప్రయాణం చేస్తూ టిబెట్ చేరుకున్నారు. టిబెట్లో క్రీస్తు కోసం చెప్పిన వారిని దారుణంగా చంపేసేవారు. యాక్ అనే జంతు చర్మంలో మనిషిని పెట్టి కుట్టి ఎండలో పడవేయగా ఆ చర్మం ఎండకు ఎండే కొలది లోపల మనిషి బిగించి ఎముకలు మొక్కలయ్యే ఊపిరాడక చనిపోతారు. నీళ్లు లేని బావిలో మనిషిని పడవేసి ఆ బావికి తాళం వేస్తారు. అందులో ఉన్న మనిషి ఆకలి దాహంతో కృషించి చనిపోతారు. ఇటువంటి భయంకరమైన శిక్షలు వేసే టిబెట్లో కర్దార్ సింగ్ గారు సువార్త చేస్తుండగా అధికారులు ఆయన్ని పట్టుకుని మరణశిక్షకు అప్పగించేలా చేశారు. అయితే లామా అనే ప్రధాని యొక్క ఆధ్వర్యంలో ఈ శిక్ష అమలవుతుంది. సింగ్ గారిని యాక్ చర్మంలో వేసి కుట్టి చంపాలని టిబెట్ అధికారులు తీర్పు. సింగ్ గారిని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వారికి క్రీస్తును విశ్వసించండి అని చివరి సువార్త చేస్తూనే శిక్షా స్థలానికి చేరుకున్నారు. యాక్ చర్మంలో కుట్టి ఎండలో పడవేశారు సింగ్ గారిని. ఆయన చావును చూడటానికి వచ్చిన ప్రజలు సింగ్ గారిని చూచి వెక్కిరించారు. యాక్ చర్మం ఎండే కొలది సింగ్ గారి ఎముకలు మొక్కలయ్యే ఆ శబ్దం విని జనులు ఆనందించేవారు. 3 రోజులు అలా హింసను అనుభవిస్తూ చివరికి తన అంతం సమీపిస్తుందని గ్రహించిన సింగ్ గారు తన కుడి చేయి ఒక్కసారి విప్పమని మనవి చేయగా సైనికులు విప్పగా తన శక్తి అంతటను కూడగొట్టుకుని పక్కన పడి ఉన్న క్రొత్త నిబంధన పుస్తకం మీద తన చివరి వర్తమానం రాసినేమనగా, ఒక్క జీవము కాదు అనేక వేల జీవములు నాకు ఇమ్మని నేను ప్రభువును అడుగుతాను. ఆ వేల సార్లు కూడా నా ప్రియుడని క్రీస్తు కొరకే అర్పించడానికి నేను ఆయనకు సమర్పించుచున్న జీవము ఆయన అనుగ్రహించినది. ఇలా ఆయన చివరి వర్తమానం రాశారు. శరీర వేదన శ్రమ అధికము అవ్వగా ప్రాణం పోవు సమములో కూడా మరణకాలంలో తనకు కలిగిన ఆదరణ నిమిత్తం దేవుని స్తుతించి, ప్రభు అయిన యేసు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నన్ను చేర్చుకో అని తన ప్రాణం సింగ్ గారు విడిచారు. ఆయన మరణమును చూసిన లామా అను అధికారి యొక్క ప్రధాన కార్యదర్శి మార్పు చెందాడట. సింగ్ గారు క్రొత్త నిబంధన గ్రంథంపై వ్రాసిన వర్తమానము ఆ సైనికుడు చదివి లోపల ఉన్న దేవుని వాక్యాన్ని ఆసక్తిగా చదివి ఆయన మనసుకు ఏదో తెలియని ఆనందం, నూతన వెలుగు కలిగింది. కొంతకాలము
తనలో తానే ధ్యానించుచూ ఉండి చివరికి ఒకరోజు తన అధికారి లామా గారి దగ్గరికి వెళ్ళి, నేను కూడా కర్దార్ సింగ్ వలె క్రైస్తవుడనగుటకు తన హృదయమును క్రీస్తుకు సమర్పించినట్లు చెప్పాడు. అది విని లామా గారు ఉగ్రుడే కర్దార్ సింగ్ గారికి విధించిన శిక్ష తన సైనికునికి విధించమని ఆజ్ఞాపించాడు. యాక్ చర్మంలో అతన్ని కుట్టి ఎండలో పడవేసి వారి కోపం చల్లానందుకు ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలను ఆయన చర్మంలోనికి పొడి చేశారు. ఇంకా త్వరగా చనిపోవాలి అని. యాక్ చర్మం నుంచి బయటికి తీసి అతనికి తాడు కట్టి ఆ పట్టణపు వీధిలో ఈడ్చి కాళ్ళల్లో, వేళ్ళలో, చేతి వేళ్ళలో మేకులను కొట్టారు. నానా హింసలు పెట్టి అతన్ని చంపేశారు. అతను చనిపోయాడు అనుకుని పెంట కుప్పల మీద విసిరేశారు. కానీ కొన ఊపిరితో ఉన్న అతను దేవుని కృపను బట్టి బ్రతకగా కొన్ని దినములైన తరువాత సాధు సుందర్ సింగ్ గారిని కలిసి కర్దార్ సింగ్ గారు చనిపోయిన విషయం, అతను మారిన విషయం చెప్పాను. ఓ ప్రియ, ఆ ప్రియ దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు మరి దేవుని యొక్క హతసాక్షిగా ఉన్నటువంటి సింగ్ గారు చరిత్రను చదివి ఎంత గొప్ప సేవ పరిచర్య చేశారో మనందరికీ తెలుసు. కర్దర్ సింగ్ గారు బ్రతికి ఉన్నప్పుడు సువార్త సేవ చేశారు. చనిపోతూ కూడా ఒక ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన జీవితం, అన్ని శ్రమలు మనకు లేవు, అన్ని ఇబ్బందులు మనకు లేవు. మరి మనం ఎలాగ ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, సువార్త చేస్తున్నాం? మన భక్తి, ప్రవర్తన, బ్రతుకు ఒక్కరినైనా దేవుని వైపుకి మనం నడిపిస్తున్నామా? మనలో మనం ఒకసారి ఆలోచించుకుందాం. మాటల్లోనే కాదు, చేతల్లోనూ, బ్రతుకుల్లోనూ ఇతరులకు క్రీస్తును చూపించి ప్రభునందు ప్రియులారా, క్రీస్తు వెలుగులోనికి మనం అనేకులు నడిపించవలసిన వారు. నీ కొరకు చనిపోయిన క్రీస్తు కోసం ఇప్పటి వరకు నువ్వేమి చేసావు? ఈ ప్రశ్న మన అంతరాత్మను మనం అడగవలసిన వారమే. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుండి 39 వరకు ఉన్న మాటలు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రియ దైవ సేవకుడు, దేవుని కొరకు హతసాక్షి అయిన కర్దార్ సింగ్ గారి గురించి విన్నప్పుడు మరణాప్రాయంలో కూడా సువార్తను ప్రకటించగలిగిన మనస్సును సంపాదించుకొని ప్రభు కొరకు నిలబడిన ధన్యుడు. ఆ జీవితాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మహిమ కొరకు జీవిస్తూ ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే వందనాలు. మరొక పర్యాయం ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేము కలుసుకుని నేను స్తుతించిన మాటలు వినటానికి, ఆత్మీయులముగా బలపడటానికి మీరు ఇచ్చిన ధన్యతకే మీకు వందనాలు. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. రక్షించబడిన బిడ్డలు, రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడే మనసును అనుగ్రహించి ఆత్మలు సంపాదించే ధన్యతలో ప్రతి బిడ్డ ఉండటానికి కృప దయచేయండి. సంఘ పరిచర్యలను, సంఘ కుటుంబాలను దీవించి నీ నామానికి మహిమకరంగా వెలుగుగా ఉండుట కృపను అనుగ్రహించి బలపరచమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అని కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.